వీళ్ళు ఆ బాబా గారి శిష్యులు కదా, కానీ కోడలు గారిని వీళ్ళెందుకు బెదిరిస్తున్నారు? కారణమేంటి? మనోరమ అమ్మగారే వీళ్ళని పంపించుంటారు పని అవ్వకూడదని. ఓరు నాయనో, ఇలాంటి వాటిలో నేను జోక్యం చేసుకోను. చూస్తూ నిలబడ్డావేంటి? అగ్ని కలసాన్ని లాక్కుందావురా. పాండురంగా! విఠల పాండురంగ విఠల 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 విఠల పాండురంగ పాండురంగా! అయ్యో సకు, అయ్యో సకు. విఠల పాండురంగ విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ అయ్యో అయ్యో, 6 సఖువులు ఉన్నారు, మనం అయిపోయాం. ఆ మంత్రాలు వేసే జంట వచ్చేసింది. మీరు ఏమండి ఆగండి, బాబా గారు అడిగితే ఏం చెప్పాలి? నీ చావు నువ్వు చావు, నేను వెళ్ళిపోతున్నాను. లేదు, దాన్ని పట్టుకోండి, పట్టుకోండి. పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల వీళ్ళిద్దరూ ఏంటి గాల్లో చేతులు ఊపుతున్నారు? ఇదెక్కడ గోల్రా బాబు? నాకెందుకు, నాకు అప్పగించిన పని నేను చేస్తాను. మాట్లాడకుండా కోడల్ని అనుసరిస్తాను. ఏమండి, ఇవాళ మనకి మంచి అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం. వచ్చేయ్ వత్సలా, నేను ఆ పని మీదే ఉన్నానే. నా దగ్గర తాళం చెవులున్నాయా? లేవు కదా. నన్ను విసిగించకుండా వెళ్ళి వెతుకు. అలాగేనండి. రమా పెద్దమ్మ లేనప్పుడు భూషణం తాళం తీయడం దొంగతనమే కదా. నేను వద్దని చెప్తే నన్ను కొడతారు. అసలు వీళ్ళ మనసులో ఏముంది?